హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా అందరికైతే నమస్తే అండి. ఇప్పుడు ఈ రోజు అయితే శుక్రవారం కదా, అంటే డైలీ డైలీ వీడియోస్ ఉంటాయి కదా నావి, అందుకని అట్లా నేను రోజు చెప్పి స్టార్ట్ చేస్తున్నాను అనమాట అంతే. సో ఇంకా ఇప్పుడైతే టైము 2 అవుతుందండి. జస్ట్ ఇప్పుడే అన్నం తిన్నాను. ఇంకా ఈరోజు అయితే వర్షం అయితే రాలేదు, మంచిగా ఎండ వెళ్తుంది అనమాట. ఒక 30% అలా ఎండ వెళ్తుంది, మంచిగా ఉంది. ఇంకా బట్టలు అయితే మొన్న విండిన బట్టలు ఈరోజు మార్నింగే లేవగానే ఆరేసాను అనమాట. ఇక తడిస్తే తడవని, ఆరితే ఆరని అన్నట్టుగా ఆరేసాను. కానీ ఒక 10 o'clock అలా మంచిగా ఎండ అయితే స్టార్ట్ అయింది, కొంచెం లైట్గా. ఇంకా బట్టలు అయితే మంచిగా అలా గాలికి ఆరుతున్నాయి అనమాట. ఇంకా పిల్లల్ని అయితే ఇక తీసుకురావాలండి. అంటే ఇంకొక 1 hour ఉంది తీసుకురావడానికి టైం అయితే. నేనైతే మార్నింగ్ పనులు అయితే అన్నీ అయిపోయినాయండి. బాసనలు కూడా తోమేశాను. ఇంకా వర్షం పడట్లే కదా, ఇక పొద్దున్నే పిల్లలు వెళ్ళగానే బాసనలన్నీ తోమేసిన. ఇక ఇల్లు అవన్నీ పనులు అయితే అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. సో అదనమాట. సో ఇంకా ఇంకేం చెప్పాలి, ఇంకా అంతే. అందరైతే లంచ్ చేశారండి. ఏం వండుకున్నారు, ఏం కర్రీ చేసుకున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ సైడ్ అయితే వర్షం వస్తుందా వస్తలేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి నావి, అంటే పిండే బట్టలు ఉన్నాయన్నమాట. నిన్నటి ఉన్నాయి, ఈరోజు ఉన్నాయి. ఇప్పటికే దండం మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక అందుకే అవైతే రేపు పిండేస్తానండి. ఇంకా ఈరోజు అయితే ఏం పెట్టుకోను. ఇంకా ఇప్పుడైతే కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఇక అవైతే చేసుకుంటాను. ఇంకా పిల్లల్ని తీసుకొస్తాను. ఇంకా తర్వాత వంట ఇక అవన్నీ ఉంటాయి కదా పనులు అయితే. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా మొత్తం వీడియో మొత్తం చూసాకైతే లైక్ అయితే చేసి వెళ్ళండి. ఇంకా కమెంట్ చేయండి వ్లాగ్ ఎలా ఉందనేది అయితే లాస్ట్ ఎండింగ్లో కమెంట్ అయితే చేయండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా ఇక్కడైతే ఇగో బట్టలు అయితే ఆరేసానండి. ఇక గాలికి అయితే ఆడుతున్నాయి. చెప్పాను కదా ఎండ వెళ్ళిందనేసి. ఇంకా నేనైతే పొద్దున మునక్కాయ కర్రీ చేశాను. టమాటా ఉల్లిగడ్డ మునక్కాయలు ఉంటాయి కదా, అవి వేసి చేశానమాట నాకు మా హస్బెండ్కి. ఇక పిల్లలు అయితే తినరు కదండి. సో ఇక వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ టిఫిన్ సేమియా చేశాను. ఇక్కడైతే ఇక బట్టలు అయితే ఆడుతున్నాయి. మొత్తం బండలు అయితే మంచి ఆరినాయి అనమాట. లేకపోతే 5-6 రోజుల నుంచి మొత్తం పచ్చి పచ్చిగా ఉన్నాయి. అసలు బయట అడుగు పెట్టాలంటేనే ఇట్లా చిరాకు వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఇక ఎండ వెళ్ళేసరికి మంచిగా బండలు కూడా మంచిగా ఆరినాయి. ఇక పులిహోర అన్నం చేశానండి. పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చానమాట. నేనైతే ఇక అన్నం కూడా తినేసాను. అన్నం కొద్దిగా అంటుంటే వేసేసుకొని ఇంకా తినేసాను. పిల్లలకేమో పులిహోర అన్నం, మార్నింగ్ చేసిన అన్నం ఉంటుంది కదా, అన్నంతో పులిహోర అన్నం చేసి ఇచ్చేసి వచ్చాను. ఇగో సేమియా చేసిన అని చెప్పిన కదా, కొంచెం మెత్తగానే వేసానండి. జర పుల్లలోలా చేస్తే తింటారు కానీ ఒక్కొక్కసారి తినరు అనేసి కొంచెం లైట్గా మెత్తగా వేసాను. ఇగో మునక్కాయల కర్రీ అని చెప్పిన కదా, ఆ కర్రీ అయితే వేసుకొని తిన్నానండి నేను. కొంచెం అంత అయితే ఉంటే వేసుకొని తినేసిన. ఇంకా అయిపోయింది, అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. సో ఇక బగోనీలు కూడా ఇక ఖాళీ అయిపోయినాయి అనమాట. ఈ బాసనలు అయితే తోమి పెట్టినా కదా, పొద్దున్నే తోమేశాను. ఇక పొద్దున తోమేసిన బాసనలు ఉంటే ఇంకా అవైతే సదిరేస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఇక ఏమవుతుందంటే పొద్దున తోమిన అనుకోండి, మళ్ళీ పొద్దున్న నుంచి ఇంకా వాడిన బాసనలు అవి ఇవి ఉంటాయి కదండి, మళ్ళీ అన్నీ పడుతూనే ఉంటాయి. ఇంకా రాత్రి వరకు ఇంకా ఫుల్ అయిపోతాయి. ఇంకా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మొత్తం బాసనలు సాయంత్రం తోమిందే బెస్ట్ అనిపిస్తుంది. ఒకటే 1 ట్రిప్లో అయిపోతాయి కదా అనిపిస్తుంది. పొద్దున తోమితే ఏమవుతుందంటే మళ్ళీ సాయంత్రం వరకు కూడా ఫుల్ అవుతాయి కదా మళ్ళీ బాసనలు. అలా సాయంత్రం కూడా 2 ట్రిప్లు తోమాలి. అప్పుడు ఏంటంటే పిల్లలు వస్తారు కదా, ఇక చూసుకుంటా తోమలు అంటే తోముతాను. కానీ ఇంకా మా వాడు అటు ఇటు రోడ్డు మీద ఉరుకుతుంటాడు కదండి, నేను బయట వేసుకొని తోమితే ఇక అదొక పెద్ద టెన్షన్ అన్నట్టు. ఇక సరే ఇక ఏం చేస్తాం ఇక అనేసి ఆ బాసనలు అయితే ఇక అట్లనే ఉండే. సాయంత్రం వరకు అయితే ఫుల్ అయిపోయినాయి అనమాట, అదే నైట్ వరకు అయితే. ఇంకా ఏం దోమలేదండి నైట్ వరకు. ఇక రేపు దోమేద్దాంలే, నల్లు వస్తుంది కదా అన్నట్టు, అదే నెక్స్ట్ డేకి అనేసి ఇంకా అలానే పెట్టేసిన అనమాట. ఉన్న బాసనలు మార్నింగ్ దోమిని అయితే సదిరేసాను. ఇంకా ఇక్కడైతే పొయ్యి అయితే కొంచెం అంతా నల్లగా అయిపోయింది అనమాట. అంటే డైలీ డైలీ తుడుస్తూనే ఉంటాయి, ఇక వంట చేయగానే తుడవలే అనమాట. ఖాళీ బాసనలు అవి ఇంట్లో పనులు అవి వేసినాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అని చెప్పినా కదా, ఇక అవి చేస్తున్నా అనమాట. ఇక పొయ్యి అయితే నీట్గా తుడుస్తున్నానండి. ఇంకా ఆల్రెడీ కొంచెం వాటర్ వేసేసి ఆ బట్ట పెట్టి తుడిచేస్తున్నా అనమాట.
సో ఇక చాలా ఇల్లు అయితే ఖాళీగా అనిపిస్తుంది గిన్నెల స్టాండ్ వచ్చినప్పటి నుంచి అయితే. ఇక మొత్తం బాసనలన్నీ గిన్నెల స్టాండ్లోకి వెళ్ళిపోయినాయి. కొన్ని ఏమో సెల్ఫ్లో బోర్డించిన జర ఇల్లంతా మంచిగా స్పేస్గా మంచిగా విశాలంగా అనిపిస్తుంది అన్నట్టు. కొంచెం అట్లుంటే ఏంటంటే మనకు పనులు కూడా తొందరగా తిరుగుతాయి కదండి. ఏ వంట పైన అయినా సరే ఏ పని అయినా సరే అన్నీ తొందరగా అందుతాయి. ఏవైనా గిన్నెలైనా జర ఖాళీగా ఉంటే వంట కూడా టకటక అయిపోతుంది కదా. నాకైతే ఇక అట్లనే అనిపిస్తుంది అనమాట. ఇగో ఇక్కడైతే పిల్లల్ని తీసుకొచ్చానండి నేనైతే స్కూల్ నుండి తీసుకొచ్చి ఇక పాలైతే కాచి పెట్టినా కదా. ఇక వాళ్ళు వచ్చేసరికి అయితే అవి కొంచెం గోరెచ్చగా అయినాయి అనమాట. ఇంకా వాళ్ళకి ఫ్రెష్ అప్ చేసి ఎప్పటిలాగానే ఇక బూస్ట్ అయితే కలిపి కొంచెం చక్కెర వేయాలంటేనే భయం అవుతుందండి. ఊకే అంటే ప్రతి దాంట్లో మనం చాయ్లో కానీ పాలల్లో కానీ అందులో ఇంట్లో వేస్తూనే ఉంటాం కదా లైట్గా చక్కెర. ఇంకా చక్కెర ఎక్కువ వాడొద్దు అనిపిస్తుంది నాకైతే. ఎక్కువ మ్యాక్సిమం నేను స్వీట్లలో కూడా మీకు తెలుసు కదా బెల్లమే వేస్తాను అనమాట. అది బెల్లం ఏంటంటే కొంచెం హెల్త్కి మంచిది చక్కెరతో పోల్చుకుంటున్నైతే. ఇక కాకపోతే ఏంటంటే ఇక ఒక్కొక్కసారి అయితే తప్పదు. ఇక కొంచెం వేస్తాను, వేసి వేయనట్టుగా వేస్తానమాట. ఎట్లాగో బూస్ట్ కూడా కొంచెం స్వీట్గానే ఉంటుంది కదండి, అందుకనే. ఇక మళ్ళీ పిల్లలు షాప్లలో చాక్లెట్లు అదొకటి ఇదొకటి స్వీట్ ఐటమ్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంటారు కదా పిల్లలు. ఇక అట్లా కొనుక్కుంటూనే ఉంటారు మా పిల్లలైతే. సో అదనమాట. ఇంకా తర్వాత కొన్ని పాలుంటే అందులోనే చక్కెర చాక్పత్తి వేసేస్తున్నాను. ఇక మొన్న చాక్పత్తి అయిపోయిందని చెప్పాను కదా. ఇక మా హస్బెండ్ అయితే తీసుకొచ్చినుండే. ఇక అదే చాక్పత్తి అయితే మళ్ళీ కొంచెం డబ్బాలో పోసి పెడుతున్నాను. ఇక ఇక్కడ మా వాడు చూడండి మెల్లగా బూస్ట్ ప్యాకెట్ అక్కడ పెడితే తీసుకుంటుండ అనమాట. ఆల్రెడీ బూస్టే వేసానండి పాలల్లో, తాగిండ్రు కదా, మళ్ళీ కావాలని చేతులు వేసుకొని ఇట్లా తిందామనేసి చూస్తున్నాడు. నాకేందంటే ఇక దగ్గులు వేస్తుంది మళ్ళీ అన్నట్టు నాకు ఉంటుంది అనమాట. ఇక మొత్తం ఇక కొంచెంతో వేస్తే వాడు ఊరుకోడు అనమాట. మళ్ళీ ఇంకా కొంచెం కావాలని గడికి వస్తుంటాడు నా దగ్గరికి. ఇక వాడిని చూసి మా పాప ఊరుకుంటుందా, ఇక మా పాప కూడా అంతే అనేసి ఇంకా మెల్లగా తీసేసి ఇంకా డబ్బాలో పెట్టేశాను అనమాట. సో అదన్నట్టు. ఇంకా ఇక్కడైతే పిల్లలైతే ఆడుకుంటారండి. చాలా డేస్ తర్వాత అంటే ఒక వారం రోజుల తర్వాత బయట అయితే ప్రశాంతంగా కూర్చున్నా, మంచిగా అనిపిస్తుంది అట్లా. నాకైతే ఎందుకో మంచిగా బయట ఇట్లా ప్రశాంతంగా కూర్చొని చాయ్ తాగడము, అన్నం తినడము ఇట్లా నాకు చాలా ఇష్టం అనమాట. ఇట్లా కూరగాయలు కట్ చేయడము ఏమన్నా ఉంటాయి కదా ఆకుకూరలు కానీ, ఇట్లా అట్లా కూర్చొని ప్రశాంతంగా అట్లా ఉండడం చాలా ఇష్టం అనమాట. ఇక చాలా డేస్ అయిపోయింది. ఇన్ని రోజు ఏంటంటే వర్షం పడి బండలు పచ్చిగా ఉండి బయటికి వెళ్ళక ఇక కూర్చోలేము కదండి. ఇక ఇప్పుడు వర్షం తగ్గింది కదా, మంచి చల్ల గాలి వస్తుంది సాయంత్రము 4:30 ఆ టైంలో అనమాట. ఇక అప్పటికి పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళని బయటికి ఏం పంపిస్తలేను అనమాట. ఇక బయట బండ్లు వస్తాయి కదండి. ఏంటంటే ఇక వాళ్ళని ఆడిపియాలంటే నేనైతే బయట కూర్చోవాలన్నమాట జరసేపు, అంటే కూర్చోవడమో నిలబడడమో ఇంకా అట్లా కావాలి ఉంటాను అనమాట. ఇక వాళ్ళకి ఇంకా జరసేపు ఆడిపించుకొని తీసుకొని వస్తా. ఇంకా లేకపోతే ఇక టెన్షన్ అనమాట నాకు. ఇక వంట చేసేటప్పుడు కూడా ఇక మా వాడు ఉరుకుతూనే ఉంటాడు, ఇక వాడిని తీసుకొస్తూనే ఉంటాను అనమాట. సో అట్లుంటుంది. ఇంకా సరే ఇక్కడ ఆడుకుంటారు కదా అనేసి ఇక నేను పనులు ఆ కూర ఉంటుంది కదా కోయిగూర అనమాట, కట్ చేస్తున్నాను మంచిగా. ఇంకా యాక్చువల్ అయితే అది నేను మార్నింగ్కి కట్ చేద్దామనేసి మొత్తం కట్ చేసుకున్నాను కదా, కానీ అది ఇక సాయంత్రమే వండేసానండి. మళ్ళీ ఎందుకంటే రాత్రికి ఏం కూర వండాలా అని చూశాను కానీ గోకరకాయ ఒకటి ఉంది, కోయిగూర ఒకటే ఉందన్నమాట. ఇంకా గుడ్లు అయితే మా హస్బెండ్ ఎక్కువ తినడానికి ఇష్టపడాడు. ఎగ్స్ అంటే వారానికి ఒకసారి ఎగ్ పులుసు చేస్తానని చెప్పాను కదా, ఇక తినడు అనమాట. అది కూడా బలవంతంగా ఎగ్ తింటాడు, ఎందుకంటే వేడి చేస్తుంది అనేసి తినడు. కొంచెం మా హస్బెండ్ ఏంటంటే బాగా హెల్త్ కేర్ తీసుకుంటాడు అనమాట. నేనేమో అట్లా ఏమి ఉండదు, ఏది పడితే అది తినేస్తూనే ఉంటా. అంత టైమింగ్ అనేమి ఉండదు అనమాట నాకు, అట్లుంటుంది. సో ఇక ఎందుకులే ఉండడం అనేసి మొన్ననే కొంచెం చేశాను కదా, ఒకసారి చేశాను అనుకుంటా ఈ వీక్లో ఎగ్ పులుసు. ఇంకెందుకులే అనేసి ఇక అదే కోయిగూర కొంచెం వేసి చేసిన అనమాట. ఇక పచ్చిమిరపకాయలు వేసి ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకా చేస్తున్నాను. ఇక అప్పటికే మా పాపకైతే బుక్స్ తీసి హోంవర్క్ రాయమ్మా నేను వస్తున్నా అని చెప్పిన. ఇక తనేమో ఇంకా అప్పటికి చెప్పిన అనమాట. ఇక రాస్తుంటే ఇక ఇక్కడ వచ్చి ఇంకా అడుగుతుంటే నేను చెప్తున్నా. ఇంకా తన డౌట్స్ అడుగుతుంటుంది, మమ్మీ ఇది రాయాలా అది రాయాలా అది ఇది అనేసి. సో ఇక వంట చేసుకుంటా రాపిస్తాను, లేదంటే పక్కనే కూర్చుంటాను. ఇది అయిపోగానే వంట కార్యక్రమం అయిపోగానే ఇంకా తన పక్కన కూర్చొని రాయిస్తాను అనమాట. అంటే కొంచెము అటు ఇటు ఏమంటారు రాంగ్ రాస్తుంటారు కదా పిల్లలు, అందుకని కంపల్సరీ డైలీ వంట పని అయిపోయినాకనైనా సరే కూర్చొని రాపిస్తాను అనమాట. మా ఇద్దరు పిల్లలకైతే కొంచెం వెనక ముందు అయినా సరే ఇంకా అట్లా రాపిస్తాను. ఏదన్నా ఈజీ ఉంటుంది కదా అదేమో ఇట్లా రాసేస్తుంటుంది అనమాట. ఇక మా పాప అయితే ఏమైనా డౌట్ ఉంటే మధ్యలో వచ్చి
అడుగుతుంటుంది వంట చేసేటప్పుడు, ఇక చెప్తాను. సో అదనమాట. ఇక మళ్ళీ ఇంకేమన్నా బేసిక్స్ ఉంటాయి కదా, టైం ఉంటే అవి కూడా నేర్పిస్తూ ఉంటాను అనమాట పిల్లలకి. ఇక మర్చిపోయినట్టు అవుతుందేమో అన్నట్టు నేర్పిస్తూ ఉంటా. ఇంకా ఇక్కడైతే మొత్తం నీట్గా ఆకుకూర అయితే ఏమంటారు కడిగి పెట్టుకున్నానండి. ఇక లాస్ట్కి అయితే కొంచెం ఉప్పేసి కడిగి ఇంకా వాటర్లో పెడితే ఏంటంటే ఇక మనకు వంట చేసేటప్పటికి ఏమన్నా చిన్న చిన్న ఉసుకే కానీ మట్టి కానీ ఏమన్నా లైట్గా ఉంటే కింద పేరుకపోతుంది కదా ఏమన్నా ఉంటే అనేసి అట్లా పెట్టేస్తా వాటర్లో. ఇంకొక 4-5 సార్లు కడుగుతానమాట ఆకుకూరనైతే నేను. ఎందుకంటే అందులో మట్టి చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి కదండి, మన కంటికి కనబడే పురుగులు కూడా అవి ఉంటాయి అన్నమాట. అందుకని నీట్గా కడుగుతాను ఆకుకూరలు. అంటే అందరు కడుగుతారు అనుకోండి, జస్ట్ చెప్తున్నాను అంతే. సో అదనమాట. ఇక ఇక్కడైతే ఇంకో పిల్లలకైతే తీస్తున్నానండి 2 ఒక పచ్చిమిరపకాయ వేసాను, హాఫ్ వేసి ఇక ఉప్పు వేసి అయితే తీస్తున్నాను అనమాట. మళ్ళీ కారం అయితే మా వాడు చెప్పాను కదా తింటలేడు ఈ మధ్య ఎందుకో, అందుకని ఇక మళ్ళీ ఇంతకుముందుకు అయితే ఎట్లాగో నేను కొంచెం కారం వేసి కర్రీ తీసేదాన్నో సేమ్ మళ్ళీ అట్లనే తీస్తున్నాను అనమాట. అంటే ఒక్కోసారి ఏంటంటే బాగా కారం ఉన్న కర్రీస్ ఏమైనా ఉంటే తీస్తాను కంపల్సరీ, వాళ్ళకి సపరేట్గా కర్రీ తీసి మేము ఇంత కారం వేసుకొని ఉప్పు వేసుకొని మళ్ళీ ఇప్పట్లాగా వండుకుంటాం అన్నట్టు. ఇంకా ఇప్పుడు ఈ మధ్య తింటలేడు మా వాడైతే అనేసి మళ్ళీ ఇక కొంచెం మళ్ళీ వాళ్ళకి వేసి పచ్చిమిరపకాయలు వేసి తీసానమాట ఒక పక్కన గిన్నెలో. ఇంకా తర్వాత మేమైతే కొంచెం కారం యాడ్ చేశాను. మా హస్బెండ్ ఏంటంటే చప్పగా తినడు అనమాట. ఇక కారం ఉండాలి, కొంచెం కారం ఉండాలి అంటాడు అనేసి పచ్చిమిరపకాయలు వేయంగా మళ్ళీ ఇంకా కొంచెం కారం వేసిన అనమాట. వేసి కొంచెం వాటర్ వేసిన, జర పలసగా ఉండాలన్నమాట మా ఆయనకి కర్రీ అనేది. అందుకనే అట్లా జర లైట్గా ఉడికిందంటే ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది అనేసి ఇక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసిన. ఇక తర్వాత ఇక మా వాడిని అయితే బయటికి ఉరికిండు కదండి, పొయ్యి తీసుకొచ్చిన అనమాట. కూర పొయ్యి మీద వేసినప్పుడే పొయ్యి తీసుకొని వచ్చేసిన. ఇంకా వాటితోనైతే హోంవర్క్ రాయిస్తున్నా. ఇక పక్కన అప్పటికే మా పిల్లలు పాలు తాగిరు కదా, మురమురాలు కూడా సగం తినేసిరు. మా పాప తినేసింది, మా వాడు కూడా కొన్ని తిన్నాడు అనమాట. ఇంకా తిన్నాక మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పోతే మా అత్తయ్య ఒక బనానా ఇచ్చింది మా చింకుకైతే, వాడిగా బనానా తినేసిండు. ఇక మా పాప అయితే ఇంట్లోనే ఉండే హోంవర్క్ రాసుకుంటా. ఇంకా తర్వాత ఇక్కడైతే వాళ్ళకైతే అన్నం తినిపిస్తున్నానండి. నేనైతే తినేసాను. వాళ్ళు ఏమన్నారంటే మా పిల్లలు నేను తర్వాత తింటాం మమ్మీ, తర్వాత తింటామంటే సరే అనేసి నేను కొంచెం అంత అన్నం వేసేసుకొని నేను తినేసిన అండి. ఇక నాకు ఆకలైందనమాట. ఇక తర్వాత ఇక వాళ్ళకు కూడా తినిపించేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అదొకటి ఇదొకటి తింటూనే ఉంటారు కదా, వాళ్ళకి ఆకలి తీరేదాకా తింటూనే ఉంటారు. మమ్మీ అది కావాలి ఇది కావాలి ఏదో ఒకటి ఇప్పిస్తూనే ఉంటాయి పిల్లలకి షాప్లో, లేదంటే ఇంట్లో ఏమైనా ఉంటాయి కదండి ఇక అవి ఇవ్వడము, ఏదో ఒకటి తింటూనే ఉంటారు, బిస్కెట్స్ అదొకటి. ఇంకా చిన్నపిల్లలు కదా వాళ్ళు అట్లనే ఉంటారు. ఇక తర్వాత ఇక నాకు ఆకలి నేను తినేసిన అనమాట. ఇక వాళ్ళకి ఏంటంటే టైం వరకు మంచిగా కడుపు నింపుకుంటారు చిరుతిండ్లు తిని, ఇంకా టైంకి అన్నం తినమంటే అస్సలు తినరు, అట్లా చేస్తుంటారు. అందుకనే నేను జర చూసి ఇస్తుంటాను అనమాట. ఇంకా ఎట్లాగో 8-7:30కి అట్లా అన్నం పెట్టేస్తాను, ఇంకా తింటారు. అంటే మనకు అర్థమవుతుంది కదండి వాళ్ళు తిన్నారా, ఏం తిన్నారు, ఏం కథ అనేది, దాన్ని బట్టే ఇంకా అన్నం పెట్టేసిన. సో అదనమాట. ఇంకా ఇక్కడైతే నాకు గొంతు మాట్లాడడానికి వస్తలేదండి, కొంచెం అంటే ఏమంటారు ఇట్లా రావట్లేదు అనమాట, ఊపిరి రావట్లేదు, జర బలవంతంగా మాట్లాడుతున్నాను, కొంచెం ఏమనుకోకండి. సో ఇక ఇక్కడైతే తినిపించేసానండి మా ఇద్దరు పిల్లలకి. ఇక తర్వాత జరసేపు అయితే ఆడుకొని వచ్చారనమాట. ఇక మా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళిండు, మా హస్బెండ్ కూడా తినేసిండు. ఇక వాళ్ళు మా హస్బెండ్ వాకింగ్కి వెళ్ళంగానే జరసేపు అయితే ఆడుకున్నారు పిల్లలు, అటు ఇటు ఆడుకొని ఇక వచ్చారనమాట. ఇక పిల్లల్ని అయితే పడుకోబెడుతున్నాను. సో ఇదన్నమాట వ్లాగ్ వచ్చేసి అయితే. ఇంక అప్పటికే 10 అయిపోతుందండి, 10:30 అవుతుంది ఒక్కొక్కసారి పిల్లలు పడుకునేసరికి, ఒక్కొక్కసారి ఏమో 9:30కే పడుకోబెట్టేస్తాను. సో ఇక ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొంచెం మొత్తం వీడియో మొత్తం చూసాకైతే లైక్ అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి నా వీడియోస్. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.